పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఎన్ఆర్ఐలు, సినీ నటులు, వ్యాపారవేత్తలు, సామాజికవేత్తలు, స్వామీజీలు పొలిటికల్ ఎంట్రీకి రెడీ అయిపోతున్నారు. డైరెక్ట్ గా ఎంపీ టికెట్ దక్కించుకోవాలనుకుంటున్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీ టికెట్ల కోసం కొందరు లాబింగ్ కూడా మొదలు పెట్టేశారు. ఇంతకీ కాషాయ పార్టీ టికెట్ కోసం ట్రై చేస్తుంది ఎవరు? టికెట్లు దక్కే ఛాన్స్ ఎంతవరకు ఉంది? ప్లీజ్ మాకు ఛాన్స్ ఇస్తారా? రేసులో ఆశావహులు. బీజేపీ టికెట్లకు పెరిగిన పోటీ. మోదీ హవా నడుస్తోంది. కమలం పార్టీ కేంద్రంలో హ్యాట్రిక్ కొడుతుందని కాన్ఫిడెన్స్ పెరుగుతోంది. దీంతో తెలంగాణ బీజేపీలో ఎంపీ సీట్లకు డిమాండ్ పెరిగింది. అవకాశాన్ని అందుకొని అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు వివిధ రంగాల ప్రముఖులు. సిట్టింగ్ ఎంపీలు ఉన్న చోట కూడా ఛాన్స్ ప్లీజ్ అంటున్నారు కొందరు ఎన్ఆర్ఐలు. కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీకి అవకాశం కల్పించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని ఈ మధ్య కలిశారు ఎఫ్టీవీ సీఈఓ ఉదయనందన్ రెడ్డి. సంఘ్ పరివార్ నుంచి తనకు అనుకూలంగా లాబింగ్ చేసుకుంటున్నారు. ఇక నల్లగొండ ఎంపీ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు మరో ఎన్ఆర్ఐ మన్నె రంజిత్ యాదవ్. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి సాగర్ టికెట్ ఆశించి భంగపడ్డారాయన. ఇటీవలే బీజేపీ కండువ కప్పుకున్న రంజిత్ యాదవ్ అగ్రనేతల దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. పతంగి పార్టీ అడ్డగా ఉన్న హైదరాబాద్ ఎంపీ సీటు కోసం కూడా బీజేపీలో కొందరు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ టికెట్ ఇస్తే హైదరాబాద్ నుంచి పోటీకి సై అంటున్నారట విరంచి ఆసుపత్రి చైర్మన్ మాధవీలత. పాత బస్తీలో మహిళలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్న మాధవీలత సామాజిక సేవా కోణంలో తనకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇక ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగను వరంగల్ నుంచి బరిలోకి దింపే అవకాశాలున్నాయని పార్టీలో ఇప్పటికే చర్చ నడుస్తోంది. మరోవైపు బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే జహీరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పోటీకి రెడీ అంటున్నారు బిచ్కుంద మఠాధిపతి సోమయ్యప్ప స్వామి. ఇక ఎస్టీ రిజర్వ్డ్ ఆదిలాబాద్ ఎంపీ టికెట్ కోసం సినీ నటుడు సర్దార్ అభినవ్ కేతవర్ ప్రయత్నాలు చేస్తున్నారు. కిషన్ రెడ్డి సమక్షంలో ఇటీవలే పార్టీలో చేరారు అభినవ్. కేంద్రంలో బీజేపీనే మళ్లీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకంతో ఆ పార్టీ ఎంపీ సీట్ల కోసం పోటీ పెరుగుతోంది. ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న నాయకులే కాకుండా ఆ టార్గెట్ తోనే కాషాయ కండువాలు కప్పుకుంటున్నారు ఆశావహులు. టికెట్ రేసులో ఎన్ఆర్ఐలు, సినీ నటులు, స్వామీజీల ప్రయత్నాలు ఏ మేరకు సఫలీకృతమవుతాయో చూడాలి మరి.